హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ విందు. దోశలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఈ వీడియోలో కరకరలాడే మరియు రుచికరమైన దోశలను పొట్టు మినపప్పుతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే దోశలు క్రిస్పీగా రావడానికి దోశపిండిని ఎలా చేసుకోవాలి, దోశపిండి దోశ పెనానికి అతుక్కుపోకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చూసేద్దాం. అందుకని వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పొట్టు మినపప్పును తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి మినపప్పును శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మినపప్పుని నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు అయితే దోశలు మరింత టేస్టీగా ఉంటాయండి. తర్వాత మరొక గిన్నెలో 2.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్ తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోనే బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి వీటిని నానబెట్టుకోవాలి. ఇక్కడ మేము స్టోర్ బియ్యం తీసుకున్నాం. ఈ బియ్యంతో అయితే దోశలు చాలా రుచికరంగా ఉంటాయి. మీకు ఈ బియ్యం అందుబాటులో లేకపోతే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చండి. వీటిపై ఇలా మూతలు వేసుకొని వీటిని కనీసం 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, మినపప్పు బియ్యం మిశ్రమం బాగా నానాయి కదా. ఇప్పుడు ఇందులోని నీటిని వంపేసి మరొకసారి శుభ్రంగా కడగాలి. మినపప్పు మరియు బియ్యం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకునే 5 నిమిషాల ముందు 1/2 గ్లాస్ అటుకులను గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పును మిక్సీ గిన్నెలో కొద్దిగా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి పిండిని వేసుకోవాలి. ఇలాగే మిగతా మినపప్పును కూడా మిక్సీ పట్టుకొని పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. మీకు రుబ్బురోలు లేదా గ్రైండర్ అందుబాటులో ఉంటే మినపప్పుని బియ్యాన్ని అందులో వేసుకొని అయినా మెత్తగా రుబ్బుకోవచ్చండి. తర్వాత బియ్యం మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని మినపప్పు గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి. మిగతా బియ్యం మిశ్రమాన్ని మరియు 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులను మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వలన దోశలు క్రిస్పీగా వస్తాయి. అటుకులకు బదులుగా బొరుగులు అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఈ పిండి అంతా బాగా కలిసేలా చేతితో లేదా గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి రాత్రంతా లేదా 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఉదయానికి చూడండి, పిండి ఎంత బాగా పులిసిపోయిందో కదా. ఒక్కసారి ఈ పిండిని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన విధంగా 1 స్పూన్ ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసుకున్న దోశపిండి మరీ పలుచగా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. అందుకని నీళ్లు ఎక్కువ పోయకుండా కొద్దిగా పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత కొంచెం నూనె వేసి స్పూన్ కి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయను పెట్టుకొని పెనంపై రుద్దుకోవాలి. కావాలంటే దీనికి బదులుగా చిన్న క్లాత్ కు కాస్త నూనె రాసుకొని పెనంపై రుద్దుకోవచ్చు. ఇలా చేయడం వలన దోశలు పెనానికి అతుక్కుపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గరిటె దోశపిండిని దోశ పెనంపై వేసుకొని ఈ విధంగా పెనమంతా రుద్దుకోవాలి. తర్వాత ఇలా దోశ అంచుల చుట్టూ 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. పిండి పెనంపై వేసుకునేటప్పుడు మంట తక్కువగా ఉండేలా, దోశను కాల్చుకునేటప్పుడు మంటను పెంచుకొని కాల్చుకోవాలి. దోశ బాగా కాలి పెనం నుండి పైకి ఇలా వస్తున్నప్పుడు గరిటెతో తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా దోశలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, రుచికరమైన కరకరలాడే దోశలు రెడీ అండి. ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో దోశలు సర్వ్ చేసుకోవచ్చు. దోశలోకి రుచికరమైన కమ్మని చట్నీలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోలు చేశాము. అలాగే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయగలరు. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.